తొక్కి పడేస్తాం, ఇలాంటి మాటలన్నీ ఆడారు కదా, విన్నాం కదా మనం. చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అంతు చూస్తాం, అడ్రస్ లేకుండా చేస్తాం, దుర్మార్గ ముఖ్యమంత్రి, ఇవన్నీ అన్నారు కదా. లోకేష్ గారు కూడా అన్నారు కదా. ఎవరు మాట్లాడలేదు చెప్పండి. ఈ రోజు కార్యకర్తలకి ధైర్యం ఇచ్చే విధంగా, బలోపేతం చేసే విధంగా ఆయన చెప్పుండొచ్చు. దాన్ని తప్పుపడతారండి. దాన్ని తప్పట్టితే అర్థం కూడా లేదు. ఈ సందర్భంగా మాట్లాడవలసినటువంటి విషయం అది కాదు. మీరెందుకు ప్రభుత్వ పరిపాలన చేయలేకపోతున్నారు? మీరెందుకు ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేకపోతున్నారు? మీరెందుకు ఈ రోజు సర్వేల్లో వెనుకబడి ఉన్నారు? మీరు చెప్పిన విధానంలోనే, మీరు చెప్పిన పద్ధతుల్లోనే మీ ఎమ్మెల్యేలు ఎందుకు వెనుకబడి ఉన్నారు? ఎమ్మెల్యేలు ఎందుకు సరిగ్గా పని చేయట్లేదు ప్రజల్లో? అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిందా? చేయకపోయినా పర్వాలేదు, విపరీతమైన ఓట్ల మెజారిటీతో మేము గెలిచేసాం, మాకెప్పుడు ఏం చేయలేడు, మళ్ళీ భవిష్యత్ అంతా మేమే ఉంటాం అన్నటువంటి ధైర్యమా? ఎందుకు ఇష్టానుసారంగా మీరు ప్రవర్తిస్తున్నారు ప్రజల్లో? మీరు చెప్పినట్టుగా నేను అడుగుతున్నాను. వాటి మీద సమాధానం చెప్పండి సార్. ఈ ఏడాది కాలంలో ఏదైనా ఒక్క మంచి పని చేశారా? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాదండి శ్రీనివాస్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాకపోతే కూటమి వైఫల్యమే అనే స్ట్రాంగ్ వాయిస్ వస్తున్నది. ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అవుతారు అని. ఇప్పుడు ఎంతసేపు ఈ ఏడాది కాలంలో అరెస్టులు, అక్రమ అరెస్టులు, జైళ్లు, హింసించటాలు, సామాన్య స్థాయిలో కార్యకర్తలకు కూడా హింసించటం, పెన్షన్లు తీసివేయటం, అర్హుల పేరుతో సర్వేల పేరుతో పెన్షన్లు తీసివేయటం, ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా ఇబ్బంది పెట్టడం, ఫీల్డ్కి వెళ్ళి ఎంజీఎన్ఆర్ఐజీఎస్ పనుల్లోకి వెళ్తే వైసీపీకి చెందిన వాళ్ళు, వీళ్ళు టీడీపీకి చెందిన వాళ్ళు అని చెప్పి వాళ్ళందరినీ తీసేయటం, పనులు కూడా ఇవ్వకపోవటం, ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ మీద మీ కామెంట్స్ ఏంటి చెప్పండి. శ్రీనివాస్ గారు అది ఓకే కాదు, స్ట్రైట్ గా సింపుల్ గా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారట, దాని మీద మీ కామెంట్ ఏంటి? సార్, నాకు తెలిసి నేను ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఇప్పుడు నేను బయట నన్ను తటస్థుడిగా ఉన్నాను, అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను. దాంతో మీకు బంధం ఉంది కదా. గడిచిన ప్రభుత్వంలో నేను ఉండేటప్పుడు నేను అబ్జర్వ్ చేసిన దానిలో ఎక్కడ అవినీతి జరగలేదు సార్, ఎక్కడ ఎటువంటివి జరగలేదు సార్. అంతా ట్రాన్స్పరెంట్ గా ప్రసాద్ గారు చెప్పినట్టు 30,000 కోట్ల అదనపు బడ్జెట్ మీకు వయసులో తీసుకురావటం జరిగింది సార్. ఎక్కడా తప్పు జరగలేదు. కానీ ఈ రోజు ఆరోపణలు చేసి ఇన్వెస్టిగేషన్ల పేరుతో ఎఫ్ఐఆర్ నమోదయ్యి ఇన్వెస్టిగేషన్లు చేస్తున్నారు. చేయనివ్వండి సార్. ఇన్వెస్టిగేషన్స్ జరిగిన తర్వాత, ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత కోర్టుకు వెళ్తుంది. కోర్టులో ఆరోపణల మీద వాద ప్రతివాదనలు జరుగుతాయి. అప్పుడు నిజ నిర్ధారణ జరుగుతుంది. ఈ దేశంలో ఎన్ని తప్పుడు కేసులు, ఎంతమంది రాజకీయ నాయకుల పైన పెట్టారు. ఒక్క కేసైనా రుజువైందా సార్ భారతదేశంలో? ఎన్ని కేసులు రుజువయ్యాయి సార్? ఎన్ని కేసులు రుజువయ్యాయి? ఎంతమంది జైలుకి వెళ్ళారు సార్? ఇవన్నీ మనం చూసిన చరిత్రే, విన్న చరిత్రే. ఇది అధికారం ఉంది కాబట్టి చేస్తున్నారు. ఎలాగైనా జైల్లో పెట్టాలనుకుంటే పెడతారు. వాళ్ళ అభిప్రాయం ఆ రకంగా ఉండొచ్చు. కానీ నాకు తెలిసి నేను ప్రభుత్వంలో చూసినంత వరకు ట్రాన్స్పరెంట్ గానే వ్యవహారం నడిచింది తప్ప ఎక్కడ అక్రమాలు. ప్రసాద్ గారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడిందంటే వీళ్ళందరూ మాట్లాడిపోయినప్పుడు ప్రభుత్వం వచ్చేసిన వెంటనే వీళ్ళందరూ మర్చిపోతే నేనేం చేయలేను. ఫస్ట్ థింగ్